చేపల కూరలోకి పచ్చిమిరకాయలు కూడా ఎక్కువే పడుతుంది అనమాట. కారం ఎక్కువ ఉంటేనే చేపల కూర రుచి చాలా బాగుంటుంది అనమాట. చేపల కూరకి పులుపు బాగా తగలాలి. వావ్, సూపర్ స్మెల్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన చేపల కూర చేసి చూపించబోతున్నామండి. దాని ప్రిపరేషన్లో ముందుగా మనకు కావాల్సింది ఇది గులివింద చేపలు అంటారు అనమాట. సముద్రపు చేప చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పింక్ కలర్లో ఉందో. చాలా అద్భుతమైన టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇది. తర్వాత ఒక టమోటా, జీలకర్ర, మెంతులు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, చింతపండు, కొత్తిమీర, ఉల్లిబందు, పచ్చిమిరపకాయలు, బెండకాయలు. బెండకాయలు కానీ వంకాయలు కానీ చేపల పులుసు వేసుకుంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది అనమాట. మీకు నేను అది ఎలా ప్రిపేర్ చేసి చూపిస్తానో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయబాకండి, ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏ కొలత వేయాలో కరెక్ట్గా చెప్తాను అనమాట. అది మీకు తెలిస్తేనే చేపల కూర రుచి అమోఘంగా వస్తుంది అనమాట. ఓకేనా? ముందు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా చింతపండులో మనం వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఆ కడాయి ఏంటంటే వెడల్పుగా ఉండాలన్నమాట. చేపల కూరకి మనకి ఎప్పుడు కడాయి వెడల్పుగా ఉండాలి. ఇందులో ఆయిల్ పోసుకుందాం. చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ పోసుకోవాలన్నమాట చేపల కూర. ఈ ఆయిల్ కూడా వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, మెంతులు ఇవి త్వరగా వేగనివ్వాలన్నమాట. అది వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా మనం క్రష్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకుని ఉల్లిపాయ చక్కగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాం. చేపల కూరలోకి పచ్చిమిరకాయలు కూడా ఎక్కువే పడుతుంది అనమాట. ఈ సముద్రపు చేపల్లో మనకు మెయిన్గా ఒమేగా ఫ్యాటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి ఫిష్ మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. మెయిన్ 100లో 90% మందికి హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి కదా. అలా కాకుండా చక్కగా ఇలాంటి చేప తినడం వల్ల ఆ ఫ్యాట్ వల్ల మనకి ఆ గుండె వ్యాధులు రాకుండా నివారించవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిబందు యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిబందు కూడా చేపల కూరకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదైనా నీచు వాసన ఉన్నా ఈ ఉల్లిబందు వేయటం వల్ల ఆ నీచు వాసన పోతుంది. అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో
మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఒకసారి దీన్ని కూడా కలుపుకొని ఒక 10 సెకండ్లు వేగనివ్వాలన్నమాట. చేపల కూరకి మనకి కారం ఎక్కువే ఉండాలండి. కారం ఎక్కువ ఉంటేనే చేపల కూర రుచి చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిపోయింది కదా, ఇందులో మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ని యాడ్ చేసేసుకుందాం. దాన్ని అలాగే చక్కగా ఒక 5-10 సెకండ్లు మగ్గనివ్వండి. దీన్ని గరిటతో తిప్పకుండా మన వీడియోలో చూపించినట్టు ఇలా కలుపుకోండి. ఇదో చక్క 10 సెకండ్లు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసుని పోసుకుందాం. చింతపండు పులుసు వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చేపల కూరకి పులుపు బాగా తగలాలి, అప్పుడే మనకి మంచి రుచి వస్తుంది అన్నమాట చేపల కూర. ఇందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. మనకు పులుసు ఎంత కావాలో దాని ప్రకారం వాటర్ యాడ్ చేసుకుని చక్కగా దీన్ని ఈ విధంగా కలుపుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎందుకంటే ఇవన్నీ మన ఇంట్లో యూజ్ చేసే కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము ఇంట్లో ఆడించుకున్న కారం అన్నమాట. అందుకనే ఎటువంటి కలర్ అయిపోయినా చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది చేపల కూర. ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకున్నాం కదా, హై ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకుని దీన్ని మినిమం ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా కుక్ అవుతుందో. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కోసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ బెండకాయల వల్ల కూడా కూరకు మంచి రుచి వస్తుంది అన్నమాట, అద్భుతమైన ఫ్లేవర్ అన్నమాట. మూత పెట్టేసి మళ్ళీ 10 నిమిషాలు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటుండండి. గరిటె మాత్రం పెట్టకుండా ఈ విధంగా తిప్పుకోండి. వావ్, సూపర్ స్మెల్. ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. చక్కగా ఇంత చక్కగా ఉందో చూడండి ముక్క. మన గ్రేవీ కూడా సరిపోద్ది అనమాట. బెండకాయ ముక్కలు అవి కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం
కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.